ఏం రా సూర్య, ఎప్పుడు చూసినా డబ్బులు తీసుకుని అని చేసుకుంటూ కూర్చుంటావు. నీకు కూడా నా బాడీ ఉండేది, నాకు ఉంది రా బాడీ. ఆ డంబిల్ తీసుకుని అది ఒకటేనారా, నేనైతే మనిషిని విసిరి పడేసాను తెలుసా. ఇప్పుడు వచ్చి ఆ డంబిల్ తీసుకుని ఇట్లా అంటే బాడీ వస్తుందా? అప్పట్లో రే మనిషిని ఇట్లా తీసుకుని ఇట్లా పడేసాను తెలుసా. అయితే ఆ 20 కేజీల డంబిల్ తీసుకొని ఎన్ని పైసలు చేసావు చేయి చూద్దాం. ఆ 20 కేజీల డంబిల్ ఎత్తలేమనుకున్నావా? 100 కేజీల డంబిల్ తీసుకొని ఇట్లా ఇసిరి పడేసాను రా. ఆఫ్టర్ 20 కేజీల డంబిల్ ఎత్తలేనా నేను? 20 కేజీల డంబిలే తీసుకో తీసుకో. ఇదేగా నువ్వు చెప్పింది, ఓకే? చేస్తా ఉండు, చాలా చాలు కానీ చెయ్యి. బాడీ డైటింగ్ లేక కంట్రోల్ తప్పింది. ఇప్పుడు చూడు, ఇది 50 కేజీల డంబిల్ రా, నువ్వు 20 కేజీల డంబిల్ అంటున్నావు. 20 కేజీల డంబిల్ అది, 50 కేజీల డంబిల్ కాదు. చెయ్యి 20 కేజీలా? ఊరికే అడిగినా. కొంచెం ఏమైంది? నడుము పట్టేసేది. ఓ ఏదో బాడీ ఇట్లా ఎత్తి ఇట్లా పడేస్తా అంటేవి. 100 కేజీలు తీసుకొని ఇట్లా మడత పెట్టి ఇట్లా ఇసుతా అంటేవి. ఎక్కడివే? ఇప్పుడే ఇలా వెళ్ళి వచ్చేస్తా. బాడీ పెంచడం అంటే ఊరికే వచ్చి డబ్బులు తీసుకొని ఇట్లా ఇట్లా అంటే రాదు. ఎప్పుడో చేశాడంట, ఇప్పుడు వచ్చి 100 కేజీలు తీసుకొని ఇట్లా ఇస్తాడంట. చాలు చాలు కానీ పో, ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. పెద్ద వచ్చాడు ఇట్లా నాకు చెప్పడానికి ఇట్లిట్లా. అబ్బా, ఇక్కడ సంవత్సరాలు కింద పడి చేస్తున్నా కూడా బాడీ పెరగక సస్తున్నారు. ఇప్పుడు వచ్చి 100 కేజీలు తీసుకొని ఇస్తాడంట. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.